ధనదాహంతో నడుస్తున్న ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్. ఇది నేను చెప్తున్న మాట కాదు. సో ఒక పేపర్ క్లిప్పింగ్ వచ్చింది, దానికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు ఈ పేపర్ క్లిప్పింగ్స్ లో. ఆదాబ్ హైదరాబాద్ అనే తెలుగు దినపత్రిక దీనికి సంబంధించింది. హైదరాబాద్ పరిధిలో 6 పైగా బ్రాంచ్లు ప్రారంభానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే భారీ ప్రచారం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్న సంస్థలు అండ్ చోద్యం చూస్తూ కాలం గడిపేస్తున్న అధికారులు. దీనికి సంబంధించి ప్రముఖ పేర్లను ఉపయోగించి స్టూడెంట్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి దీని సమాచారం. అసలు పూర్తి వివరాలు నేను క్లియర్గా చెప్తాను, దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. అండ్ కూకట్పల్లిలో మంజిరా ట్రినిటీలో రీజనల్ ఆఫీస్ అనేది పెట్టారు వీళ్ళు. అండ్ కాలేజ్ కోడ్ పై స్పష్టత లేదు అనేది ఇప్పుడు మెయిన్ అలిగేషన్. దాంతోపాటు ప్రభుత్వానికి కొంతమంది విద్యార్థి సంఘాలు దీనికి సంబంధించిన అలా చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా దానికి సంబంధించి రిజిస్ట్రేషన్, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ సంస్థ మాత్రం ఆ నిబంధనలను పక్కన పెట్టి అడ్మిషన్కు తెరలేపినట్టు ఇందులో భాగంగా ప్రముఖులైన జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ వారితో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ బాలలతా మేడంని డైరెక్టర్గా కొనసాగుతున్నట్టు ప్రచార హడావిడితో, అంటే మార్కెటింగ్ తోటి అడ్మిషన్ చేసుకుంటున్నారనేది ఇన్ఫర్మేషన్. దీంతో పాటు గుంటూరులో బిల్డింగ్లు చాలా ఫాస్ట్గా కంటిన్యూ అవుతున్నాయి, కడుతున్నారు, కానీ పర్మిషన్లు ఎంతవరకు ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్. నాకు తెలిసిన సమాచారం అయితే పర్మిషన్లు లేవేమో అన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ డెఫినెట్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ తెలుసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి, నాకు ఒక స్టూడెంట్ డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు, కానీ జాయిన్ అయిన వెంటనే నాకు నచ్చలేదు అంటే రిఫండ్ కూడా ఇవ్వట్లేదు అనేది ఒక స్టూడెంట్ నా దగ్గరకు రావడం జరిగింది. అందుకే జాయిన్ అయినప్పుడే ఓటీ 10 సార్లు చూసి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే ఇక్కడ తప్పు ఏ విషయం తెలుసుకోకుండా జాయిన్ అయ్యే తల్లిదండ్రులు అనేది నా ఒపీనియన్. ఇదే కాదు, ఏ కాలేజ్ అయినా కానీ 1-10 సార్లు పర్మిషన్లు ఉన్నాయా లేవా, సో అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే గుంటూరు ఆక్స్ఫోర్డ్ అనే దగ్గర ఇట్లనే హాల్ టికెట్స్ ఇష్యూ అవ్వలేదు. సో మనందరికి తెలిసే ఉంటుంది రీసెంట్గానే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి. సో అన్నీ ప్రాపర్గా తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ పర్మిషన్ లేకుండా కాలేజీలు నడుపుతున్నారా అంటే నిబంధనలను పక్కన పెట్టి ముందుకెళ్తున్నారా, దీనికి ఎవరు సహకరిస్తున్నారు? ఖచ్చితంగా పేరెంట్స్ గుడ్డిగా దేన్ని కూడా నమ్మి మీరు ముందుకెళ్ళొద్దు. అన్ని వాస్తవాలు తెలుసుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.